ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి స్థానిక సంఘము, అలాగే యేసుబాబు కుటుంబానికి మీకందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. తుడిపేసి నేను రేపటి నుంచి వచ్చాను. క్రీస్తు సంఘం తరఫున కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. ఉదయం నుంచి సాల్మన్ రాజు గారు చెప్పారు, క్రైస్తవ కుటుంబం అనేది కొన్ని విషయాలు ఆయన చెప్పారు. అదే సబ్జెక్ట్ని నేను కూడా కొద్ది నిమిషాలు కంటిన్యూ చేయాలని ఆలోచన. తర్వాత లంచ్ బ్రేక్ అయిన తర్వాత ప్రశ్నోత్తరాలు, అంటే ప్రశ్నలు జవాబులు, ఆ కార్యక్రమము మనం నిర్వహిస్తాము. అది విషయాలు. సరే, క్రైస్తవ కుటుంబం అనేది మంచి అంశం. అది క్రైస్తవ కుటుంబము అంటే క్రిస్టియన్ ఫ్యామిలీ. దానికి ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే, క్రైస్తవ కుటుంబం అనే వర్డ్ అనేది స్పెసిఫిక్గా బైబిల్లో లేదు. అది ప్రత్యేకంగా పదం అనేది లేదు. అంటే ఒక క్రైస్తవులు బాప్తిసం పొందినటువంటి వారి కుటుంబము ఏ విధంగా జీవించాలి అనే విషయాలను గురించి కొద్దిగా నేర్చుకున్నాం. దానికి ముందుగా దేవుని యొక్క సంకల్పము ఫోకస్ చేయాలి. జగత్తు పునాది వేయబడక మునిపే దీన్ని నిశ్చిత్వం అంటారు, దీన్ని పరలోకం అంటారు. ఇది లోకం ప్రారంభము. ఇది నిశ్చిత్వము, పరలోకం అంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నిశ్చిత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు తండ్రి, కుమారుడు, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, దూతలు, వీళ్ళు ఉన్నారు నిశ్చిత్వంలో. ఇంకా లోకం అనేది ఎగ్జిస్ట్ కాల, ఇంకా ప్రారంభం కాలేదు. కానీ నిశ్చిత్వంలోనే దేవుడు అన్ని విషయములను గురించి ఆలోచన చేశాడు అన్నమాట. అంటే లోకానికి పునాది వేయబడక మునిపే, మానవుని యొక్క చరిత్ర ప్రారంభము కాకముందే మానవుని గూర్చి కానీ, సంఘాన్ని గూర్చి కానీ, రాజ్యమును గూర్చి కానీ, సువార్తను గూర్చి కానీ, ఇంక్లూడింగ్ కుటుంబాన్ని గూర్చి కూడా ఈయన ఇక్కడ ప్లాన్ చేశాడు. అంటే ఒక ఫ్యామిలీ అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఆయన ఎప్పుడు ఆలోచన చేశాడనంటే, జగత్ పునాది వేయబడక మునిపై ఆయన ఆలోచన చేశాడు అన్నమాట. అసలు మనము పర్టికులర్గా స్పెసిఫిక్గా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు మానవుని ఎందుకు క్రియేట్ చేశాడు, మనల్ని ఎందుకు చేశాడు అనేది చాలామందికి తెలియదు. తెలియకని చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని యొక్క సంకల్పం అన్నమాట. మీకు ఈ సంకల్పాన్ని గురించి మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య సంకల్పం అని అంటాడు. ఎటర్నల్ ప్లాన్, ఎటర్నల్ పర్పస్ అని అంటాడు ఇంగ్లీషు. దేవుని యొక్క నిత్య సంకల్పం. ఇది తెలుగులో ఉంది. దేవుని యొక్క నిత్య సంకల్పము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు ఆయన చేశాడనేది
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 గమనిస్తాం మనం. అదే మాటని ఒక సందర్భంలో పౌలు గారు ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతా, నేను దేవుని యొక్క సంకల్పము మీకేమి దాచిపెట్టుకోకుండా మొత్తం నేను తెలియపరిచాను అంటాడు. అపొస్తలుల కార్యాలు 20:27 20:27 అంటే నేను ఏమీ దాచిపెట్టుకోకుండా దేవుని యొక్క సంకల్పాన్ని అంతా మీకు నేను తెలియపరిచాను అంటాడు. మరి ఆయన ప్లాన్ ఏంటి, ఆయన సంకల్పం ఏంటనేది ఫస్ట్ అన్ని విషయాల గురించి తెలుసుకోవాలా. కానీ ఈ పూట ఏంటంటే స్పెసిఫిక్గా క్రిస్టియన్ ఫ్యామిలీని గురించి తెలుసుకోవాలన్నమాట. ఈ విషయాలు అసలు మానవుని ఎందుకు క్రియేట్ చేశాడు, ఈ సంకల్పం అనేది మనం గమనించినట్లయితే ఇదే దేవుని యొక్క సంకల్పము. దేవుని యొక్క సంకల్పం అనేది అంటే ఇక్కడ ప్రారంభించబడింది, అది ఇంప్లిమెంట్ జరిగింది ఇక్కడ. అంటే ప్లాన్ అనేది నిశ్చత్వంలో జరిగింది. ఇంప్లిమెంట్ అంటే ప్రారంభించడం అనేది ఇక్కడ లోకము స్టార్ట్ అయినాక జరిగింది. ఎండింగ్ ఫుల్ఫిల్మెంట్ నెరవేర్పు అనేది నిశ్చత్వంలో అన్నమాట. నెరవేరు అంటే దీన్ని అంటారు గాడ్స్ ప్లాన్ ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. అంటే జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఉద్దేశించాడు. దాని యొక్క నెరవేర్పు ఎక్కడ నెరవేర్చబడింది అంటే మళ్ళీ నిశ్చత్వంలోనే నెరవేర్చబడింది. అది కంప్లీట్ ప్లాన్ అన్నమాట. సార్ ఇక్కడ మనం గమనిస్తుందా చెప్పాను నేను, దేవుడు మానవుడిని ఎందుకు క్రియేట్ చేశాడు అనేది బేసిక్ అన్నమాట, ఫండమెంటల్. అది ఎందుకు దేవుడు మానవుడిని క్రియేట్ చేశాడు అంటే ఒక ప్లాన్ ఏంటంటే, పర్పస్ ఏంటంటే, ఈ ప్లాన్ గురించి మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 వరకు చూస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8-11, రోమపత్రిక 8:28-30 వరకు, అలాగే ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 1:18-20, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10. ఇదంతా దేవుని యొక్క సంకల్పానికి సంబంధించినటువంటి వచనాలు. ఈ వచనాల్లో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా అనేక మంది కుమారులని స్వీకరించాలని ఆయన ప్లాన్ అన్నమాట. అది ఎఫెసీ పత్రికలో చెప్తాడు. జగత్ పునాది వేయబడక మునిపే అక్కడ గమనిస్తాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 గమనిస్తే, ఎట్లనగా కలుగునట్లు ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమును ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. క్రీస్తులో మనలను అని అంటాడు అన్నమాట.
కుమారులుగా స్వీకరించాలి. ఎవరి ద్వారా అంటే క్రీస్తు యేసు ద్వారా. కుమారుడు అంటే క్రీస్తు ద్వారా కుమారులుగా మనల్ని స్వీకరించాలని జగత్ పునాది వేయబడి ఆయన ఉద్దేశించాడు. అంటే క్రీస్తు ద్వారా అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్యామిలీకి ఈ కాన్సెప్ట్కి సంబంధం అనేది ఉంది, అందుకనే చెప్తున్నాను నేను. కాబట్టి మనం గమనిస్తుంది కనుక ఇక్కడ హలో ఇది దేవుని యొక్క సంకల్పము, కుమారులుగా స్వీకరించాలని. ఇది కుమారులుగా స్వీకరించటము, వాళ్ళు మహింపరచటము, ఇవి ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతూ ఉంటుంది. క్రీస్తు అన్నమాట. నెరవేర్పు అనేది ఇక్కడ అన్నమాట. నెరవేర్పు అనేది మళ్ళీ నిత్యత్వంలోనే జరుగుతుంది. అందుకని దేవుడు మానవుడిని ఎట చేశాడు అన్నట్టు కుమారుడుగా ఉండేదానికి మానవుడిని ఆదాముని క్రియేట్ చేశాడు. మనకు తెలిసినది ఏది ఆదికాండం 1:26 దేవుడు అంటాడు, అక్కడ ఉన్నటువంటి వారితో ఏమని అంటాడు అంటే, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేస్తామని అన్నాడు. మొదటి వ్యక్తి ఆదాముని క్రియేట్ చేశాడు. ఇక్కడ ఆదాము దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అన్నమాట. కుమారుడు ఆదాము ఎవరు కుమారుడు అంటే దేవుని కుమారుడు. లోకసువార్త 3:38 చెప్తాడు అనమాట. ఆదాము దేవునికి కుమారుడు. ఎవరి పోలికలో నిర్మించబడ్డాడు అంటే దేవుని పోలికలోనే నిర్మించబడ్డాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కుమారులుగా స్వీకరించాలని. ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా అన్నమాట. కాబట్టి కుమారులుగా స్వీకరించాలంటే ఆయన ఎటని చేయగలడు, దేవుడు సర్వశక్తిమంతుడు. కానీ కుమారులుగా స్వీకరించాలని ఉద్దేశము ఏ విధంగా ప్రాసెస్ అనేది, పద్ధతి అనేది ఎటనంటే మనల్ని కుమారులుగా స్వీకరించాలని దేవుని యొక్క ప్లాన్. అందుకని దేవుడు ఏం చేశాడనంటే, మీకు తెలుసును, ఆదికాండము 1:27 పురుషుని గాను స్త్రీని గాను చేశాడనమాట. ఆదికాండము 1:27 గమనించినట్లయితే, ఆదికాండము 1:27 పురుషుని గాను స్త్రీని గాను ఆయన నిర్మించాడు. ఎందుకు పురుషుడు అంటే మనకు తెలిసిన పురుషులు అంటే దేవుడు పురుషుడు తన పోలికలో నిర్మించాడు. పురుషుడు అంటే మగవాడు అని అర్థం అన్నమాట. స్త్రీ అంటే అది వేరే. ఆ స్త్రీని కూడా ఎలా చేశాడనంటే అది కూడా గాడ్స్ ప్లానే. పురుషుల్లో నుంచి స్త్రీని చేశాడనమాట. అది కూడా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే వాళ్ళిద్దరు పురుషుడు స్త్రీ ఏక శరీరంగా ఉండాలని దేవుడు గాడ్ డిజైన్ చేశాడు. డిజైన్ అనేది ఇక్కడ ఏర్పడింది. డిజైన్, రూపకల్పన, దీన్ని డిజైన్ అంటాడు, రూపకల్పన. ప్రతిదీ కూడా దేవుడు ఓడ డిజైన్ చేసింది ఎవరినంటే దేవుడైనటువంటి యెహోవా. అలాగే గుడారము డిజైన్ చేసింది ఎవరినంటే దేవుడైనటువంటి యెహోవా. సొలొమోను కట్టిన మందిరాన్ని డిజైన్ చేసింది అంటే దేవుడైన యెహోవా. సంఘాన్ని గురించి డిజైన్ చేసింది ఎవరినంటే దేవుడైన యెహోవా. ఫ్యామిలీని గురించి డిజైన్ చేసింది ఎవరినంటే దేవుడైనటువంటి యెహోవా. ఇందులో మనము జొరబడి ఇన్వాల్వ్మెంట్ అయ్యే పరిస్థితి మనకి లేకుండా, ఆ రిస్క్ లేకుండా దేవుడే చేసేసాడు. ఇప్పుడు ఆ దేవుడు చేసినటువంటి నమ్మను బట్టి మనం జీవించాల్సిందే. కానీ ఏ విషయంలోనైనా కానీ మనము తలదూర్చుకోవటము, మనం ప్లాన్ చేసుకోవటము, కల్పించటము, ఈ పార్ట్ అనేది మనకు లేకుండా ఆయనే డిజైన్ చేసేసాడు మొత్తం కంప్లీట్గా. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే పురుషుని గాను స్త్రీని కానీ చేశాడు. ముందు ఆదాముని చేశాడు. ఆదాము చేసిన తర్వాత స్త్రీని ఎలాగ నిర్మించాడు అనేది 2 అధ్యాయంలో మనం గమనిస్తాం. చేసిన తర్వాత ఏం చేశాడు, ఆ స్త్రీని దేవుడే
ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆదికాండం 2:22 నుంచి మనం చూస్తాము. ఆదికాండం 2 మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా 24 వచ్చింది చూడమ్మా. 24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం. ఏక శరీరం అంట. 22 నుంచి కంటిన్యూషన్ కానీ మనం చూసినట్లయితే దేవుడైనటువంటి యెహోవా స్త్రీని ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా మనం గమనిస్తాము. అక్కడ 22 వచ్చిన చివరిలో అంటాడు. 22 వచనంలోనే చివరిలోనే మనం చూస్తామన్నమాట. ఆదికాండము 2:22. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము నద్దకి తీసుకుని వచ్చాడు. కాబట్టి వీళ్ళిద్దరిని ఎవరు జతపరిచాడు? పురుషుని స్త్రీని ఎవరు జతపరిచాడు అని అంటే దేవుడే జతపరిచాడు అన్నమాట. కాబట్టి ఫ్యామిలీ అనేది ఒక వ్యవస్థ అన్నమాట. అందుకని ఆ బెతేలు అంటాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని అంటాడు. ఆదికాండం 24:50. అలాగే మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు కూడా దేవుడు జతపరిచిన వారిని మానవుడు వేరు చేయకూడదని అంటాడు. కాబట్టి ఫ్యామిలీ అనేది ఒక వ్యవస్థ అన్నమాట. ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీని ఎవరు ప్రవేశపెట్టారు? ఈ వ్యవస్థను ఎవరు క్రియేట్ చేశారు? ఎవరి ద్వారా వచ్చిందని అంటే దేవుడు అనేటువంటి యెహోవా ద్వారానే వచ్చింది. కానీ మనుషులు అసలు ఆదాముని చేశాడు. ఆదాము భార్య కావాలని ఆయన అనుకోలేదు. కానీ పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని స్త్రీని చేశాడు అనేది మనకు తెలుసు. 2 స్త్రీని నిర్మించినప్పుడు దేవుడు అనుకున్నటువంటి ప్లాన్ పురుషుడు ఒంటరిగా ఉండకూడదని, సాటైన సహాయం చేయాలని. అంటే ఏ విషయంలో సాటైన సహాయం చేయాలని దేవుడు అనుకున్నాడు? ఆయన ప్లాన్ ఏంటంటే సాటైన సహాయం అంటే ఫస్ట్ స్పిరిచువల్ థింగ్, తర్వాత రెండోది ఫిజికల్గా ఆలోచన చేశాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో సాటైన సహాయంగా స్త్రీ పురుషునికి ఉండాలా, తర్వాత భౌతికపరమైనటువంటి విషయాల్లో ఆ సహాయం ఉండాలని వాళ్ళిద్దరిని జతపరిచినటువంటి వ్యక్తి ఎవరినంటే దేవుడైనటువంటి యెహోవా. అది దేవుని యొక్క సంకల్పం అన్నమాట. వీళ్ళిద్దరిని జతపరిచిన తర్వాత దేవుడు ఏం చేశాడనంటే వారిని ఆశీర్వదించాడు. ఆదికాండము 1:28 అన్నమాట. ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించాడు. చూడండి ఒకసారి. ఆశీర్వదించాడు ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకోండి. అప్పుడు ప్రపంచం అంతా ఏర్పడింది, భూమి అంతా ఏర్పడింది. కానీ 2 వ్యక్తులు ఉండారు. ఎవరు 2 వ్యక్తులు అంటే ఆదాము హవ్వ 2 ఉండారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఏదోని తోటలో ఉండారు అన్నమాట. మిగతంతా ఖాళీ, ప్రపంచమంతా ఖాళీ. ఇండియా దేశం ఉండొచ్చును, అమెరికా ఉండొచ్చును, ఇంగ్లాండ్ ఉండొచ్చును. అవన్నీ భూభాగం అంతా ఖాళీగానే ఉంది. కానీ తోటలోని మాత్రం వీళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఆశ్రయించాడు. మీరు ఫలించి అభివృద్ధి ఉంది, మీ సంతానం చేత భూమిని నింపమని అన్నాడు అన్నమాట. సరే, జలప్రలయం వచ్చింది, అందరూ పోయారు. అందరూ పోయిన తర్వాత ఒక ఫ్యామిలీ మిగిలింది. ఇప్పుడు ఏదైనా చోట ఒక ఫ్యామిలీ, జలప్రలయం వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ మిగిలింది. ఎంతమంది మిగిలారు? ఇక్కడ 2, అక్కడ 8 మంది మిగిలారు. వాళ్ళు కూడా దేవుడు నోవహు కుటుంబాన్ని దీవించాడు. ఆదికాండం 9:7 చూస్తామన్నమాట. ఆదికాండం 9:7. ఆదికాండం 9:7. ఆదికాండం 9:7. మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని సమృద్ధిగా మీ సంతానం చేత నింపమన్నాడు. గాడ్స్ ప్లాన్ ఏంటంటే కుమారులుగా స్వీకరించాలని. అది క్రీస్తులో జరగాలి. దేవుని యొక్క సంకల్పం అన్నమాట. ఇదంతా రిలేటెడ్ వర్డ్స్ అన్నమాట. ఒకదానికొకటి కనెక్షన్ అన్నమాట. ఆదామును ఆశ్రయించటము,
నా కుటుంబాన్ని ఆశ్రదించడం. నెక్స్ట్ అదే పరిస్థితి ఎక్కడ ఏర్పడింది అంటే అటు కుమారులుగా స్వీకరించాలని దేవుడు నిశ్చిత్వంలోనే ప్లాన్ చేశాడు. ఎవరి ద్వారా కుమారులుగా స్వీకరించాలని అనుకున్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలని అనుకున్నాడు. దానికి ఆయన ప్యాటర్న్ ఏంటంటే, ఆయన యొక్క కార్యక్రమం ఏంటంటే ఒక ఫ్యామిలీని క్రియేట్ చేయాలనుకున్నాడు, ఎగ్జిస్ట్ చేయాలనుకున్నాడు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఫస్ట్ ఫ్యామిలీ ఎవరినంటే ఆదాము అవ్వ అన్నమాట. అని ఇందాక మనము బ్రదర్ చెప్పాడు. కానీ చాలామంది దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఫ్యామిలీ లైఫ్లో ఫెయిల్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉండరు. అంటే దేవుడు ఏ విధంగా డిజైన్ చేశాడు, రూపకల్పన చేశాడు, కుటుంబాలు కూడా ఆ విధంగా ఆ పరిస్థితి లేదు. ఏదో రేరు అంటే చాలా తక్కువగా బైబిల్లో కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా అలాగనే జరుగుతూ ఉంది అన్నమాట. అంటే గాడ్ డిజైన్ అనే సంఘం కూడా పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. ఎందుకనంటే ఎగ్జాక్ట్గా దేవుడు ఏమైతే రూపకల్పన చేశాడు, డిజైన్ చేశాడో ఆ విధంగా ప్రాక్టికల్గా భూమి మీద జరగాలని దేవుని యొక్క ఆలోచన అన్నమాట అది. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే చూసినట్లయితే ఆదామును ఆస్వాదించాడు, నోవ కుటుంబాన్ని కూడా దీవించాడు, అబ్రహాం కూడా దీవించాడు. అబ్రహాం కూడా 3 వాగ్దానాలు చేశాడు. మీకు తెలిసిన 3 వాగ్దానాలు ఏమేమి వాగ్దానాలు చేశాడు? 1 సంతానము. ఆదికాండం 15:5 అంటాడు, ఆకాశంలో నక్షత్రాలు చూడమని అంటాడు, నువ్వు లెక్కించగలవని అంటాడు, నీ సంతానము కూడా ఆ విధంగా అవుతుందని అంటాడు అన్నమాట. ఆదికాండము 15:5 ఆదికాండం 17:4-5 అన్నమాట. అర్థమవుతుందా? అంటే నీ సంతానాన్ని ఇసుకులేని వాళ్ళని విస్తరింపజేస్తానంటాడు. మరి ఏ సంతానాన్ని గురించి? ఇజ్రాయిల్ గురించి చెప్పాడో, క్రైస్తవుల గురించి చెప్పాడు? అది క్రైస్తవులే. ఇజ్రాయిల్ లెక్క పెట్టారు. వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎంతమంది బయలుదేరారో చెప్పాడు, ఆ కణాన్ని చేరిన తర్వాత ఎంతమందిని చెప్పాడు. కానీ నీ సంతానం కౌంట్లెస్ అవుతున్నా అని చెప్పాడు. అది రోమాపత్రిక 4వ మళ్ళీ అదే వచ్చినాన్ని కోట్ చేశాడు అనమాట. రోమాపత్రిక 4వ మనం చూస్తామన్నమాట. రోమాపత్రిక 4వ పౌలు గారు మాట్లాడతాడు అన్నమాట. రోమాపత్రిక 4:22 4వ ఇక్కడ 17 17-18 రోమాపత్రిక 4:17-18 చదవండి అమ్మా. తండ్రి ఉన్నాడు, ఇందుని గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించునని వ్రాయబడి ఉన్నది. కాబట్టి క్రైస్తవుల గురించి అదే గలతీ పత్రిక 3:28-29 కూడా మనం గమనిస్తాం. అంటే అనేక జనములకు నువ్వు తండ్రి అవుతావని అంటాడు అన్నమాట. కాబట్టి విశ్వాసులకు తండ్రి ఎవరనంటే అబ్రహాం అన్నమాట అది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కుమారులుగా స్వీకరించాలని యేసుక్రీస్తు అనుకున్నాడు. ఎవరిని స్వీకరించాలని అంటే మనల్ని అనుకున్నాడు. మనల్ని అంటే రక్షణ పొందినటువంటి వారిని, బాప్తిస్మం పొందినటువంటి వారిని స్వీకరించాలనుకున్నాడు. దీనికి కనెక్టెడ్ ఏంటంటే ఫ్యామిలీని ఏర్పాటు చేశాడు. ఇది పరిస్థితి అన్నమాట. ఈ కుటుంబంలో నుంచి పిల్లలు రావాలా, ఆ పిల్లల్ని దేవుడు తన బిడ్డలుగా స్వీకరించాలని ఇంత డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఎవరినంటే దేవుడు అనేటువంటి. కాబట్టి దేవునికి ఎవరు కావాలా? పిల్లలు కావాలా. పిల్లలని అంటే కుమారులు కావాలి. కుమారులు ఎక్కడి నుంచి వస్తారు? కుమారులు అంటే ఒక కుటుంబంలో నుంచి, అంటే మన కంటే కుమారులు వస్తారనమాట. మనల్ని యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలని దేవుని యొక్క డిజైన్ అనమాట. ఆ విధంగా దేవుడు ప్లాన్ చేశాడు. ఈ 2వ పాయింట్ ఏంటంటే, కాబట్టి ఇందాక చెప్పాను నేను, దేవుడు నిశ్చిత్వంలోనే ప్లాన్ చేశాడు. మానవుని గుర్తు చేశాడు, సంఘాన్ని గుర్తు చేశాడు, సువార్తను గుర్తు చేశాడు, కుటుంబాన్ని గుర్తు కూడా ఆయన ప్లాన్ చేశాడు అనమాట.
కాబట్టి కుటుంబము అనే వ్యవస్థను దేవుడు ఎందుకు తీసుకుని వచ్చాడు అంటే మన కుమారులుగా స్వీకరించాలని ఆయన చేశాడు. ఈ కుమారులు ఎక్కడి నుంచి వస్తారని అంటే ఫ్యామిలీలో నుంచి వస్తారు అనమాట. కుమారులు ఎక్కడి నుంచి వస్తారు? సపరేట్ మ్యానుఫ్యాక్చర్ లేదు. ఈ కుమారులో మ్యానుఫ్యాక్చర్ ఏంటి? కుమారులుగా రావటం అనేది మ్యానుఫ్యాక్చర్ ఎక్కడుంది? వర్క్షాప్ ఎక్కడుంది? ఫ్యామిలీ. మనకంటే కుమారులు వస్తారనమాట. మనకు అనకపోతే ఏమొస్తారు? ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు యాకోబు 12 మంది పిల్లలు యాకోబుకి ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అలాగే మ్యానుఫ్యాక్చర్ ఏంటంటే కుమారులు మనుషులు కావాలంటే ఫ్యామిలీకి ఆయన ఎగ్జిస్ట్ చేశాడు. అందుకని పురుషుని స్త్రీని కానీ చేశాడు, వాళ్ళిద్దరిని జతపరిచాడు, ఏకం చేశాడు. ఏకం చేసిన తర్వాత రెండో విషయం ఏంటంటే వాళ్ళు ఏ విధంగా జీవించాలనేది కూడా ఆయన ప్యాటర్న్ అన్నమాట. ఇందాక తమ్ముడు చెప్పాడు ఆ విషయం అన్నమాట. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఫ్యామిలీ క్రైస్తవ కుటుంబం అనేది మనము టైటిల్ పెట్టుకున్నాము. ఒక కుటుంబము అంటే రక్షణ పొందినటువంటి వారు, బాప్తిజం చేసుకున్నటువంటి వారు, అది ఇజ్రాయెల్ కావచ్చును లేకపోతే క్రైస్తవులైనా కావచ్చును, వాళ్ళు ఏ విధంగా జీవించాలనేది ఆయన ఒక ప్యాటర్న్ పెట్టాడు అనమాట. ప్యాటర్న్ అంటే ఒక రూపకల్పన, నమూనా, ఒక పద్ధతి. దేవుడు ఒక కుటుంబము ఏ విధంగా జీవించాలి అని చెప్పాడు అనమాట. ఫ్యామిలీ అంటే దేవుడు జతపరిచినటువంటి వారు భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి, బిడ్డలు ఏ విధంగా ఉండాలి. ఫ్యామిలీ అంటే ఇందాక చూసాము, పిల్లలు ఉంటేనే కుటుంబమా, పిల్లలు లేకపోతే కుటుంబం కదా. పిల్లలు లేకపోయినా కుటుంబమే. ఇప్పుడు మనం గమనించినట్లయితే అబ్రహాము శారాని పెళ్లి చేసుకున్నాడు. శారా గొడ్రాలు అయింది. కొన్ని సంవత్సరాలకి ఇంచుమించు నాకు తెలిసినంత వరకు 15-20 సంవత్సరాల తర్వాత ఇసాక్ పుట్టినప్పుడు వీళ్ళు కల్దీల దేశంలో ఉన్నాడు. వీళ్ళు కల్దీల దేశంలో నుంచి కనానుకు వచ్చారు. కల్దీల దేశం నుంచి బయలుదేరేటప్పుడు అబ్రహాంకి ఇంచుమించు 70+ ఉంది. హారానికి వచ్చినప్పుడు ఆయనకి 75 సంవత్సరాల వయసు వచ్చింది. కనానికి వచ్చేసరికి ఇంచుమించు ఆయనకి 80+. ఆ 99లో అంటే 99లో వాగ్దానం చేస్తాడు. ఇస్సాకు పుట్టినప్పుడు 100 సంవత్సరాలు. అబ్రహాం పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి? 100 సంవత్సరాలు. ఆయన బయలుదేరినప్పుడు 70+ కల్దీల దేశం నుంచి. తెలుసిన మీకు చరిత్ర? హారాన్ నుంచి బయలుదేరేటప్పుడు 75. హారాన్ నుంచి చెప్పాను నేను, నువ్వు వెళ్ళలేదేమో. హారాన్ నుంచి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న చనిపోతాడు తెరకు. అప్పుడు బయలుదేరేటప్పుడు 75 years అన్నమాట. అప్పుడు వరకు సంతానం లేదు. కానీ కుటుంబం కదా అబ్రహాము శారా, కుటుంబమే. కానీ ఇస్సాకు పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే అబ్రహాంకి 100 years అన్నమాట. 100 సంవత్సరాలు. అలాగే ఇప్పుడు అబ్రహాం కొడుకు ఉన్నాడు ఇస్సాకు పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇస్సాకు రెబ్కాని పెళ్లి చేసుకున్నప్పుడు. మీకు అర్థమవుతుంది చరిత్ర? ఇస్సాకు రెబ్కాని వివాహం చేసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు? 40 years అన్నమాట, 40 సంవత్సరాలు. ఇస్సాకి సంతానం కలిగినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. యాకోబు యాకోబు పుట్టినప్పుడు ఇస్సాకి ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు అన్నమాట. మరి 20 సంవత్సరాలు ఫ్యామిలీ లైఫ్ లేదా? కుటుంబం కదా. ఇస్సాకు రెబ్కా ఇద్దరు కుటుంబము, ఫ్యామిలీ. కాబట్టి బిడ్డలు సంతానం అనేది కూడా మనకు తెలిసిందేగా, దేవుడిచ్చేది. అది కీర్తనల గ్రంథం 127 కీర్తన మనము తరచుగా చదువుతూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం అని.
కాబట్టి ఇలాగ మనం గమనిస్తే ఫ్యామిలీ అనేది భార్యాభర్తలు పిల్లలు అందరూ ఉండేది ఫ్యామిలీ. కాబట్టి ఈ ఫ్యామిలీని ఎట్లా జీవించాలనేది దేవుడు రూపకల్పన చేశాడు అనమాట. రూపకల్పన అంటే డిజైన్ చేశాడు. భార్యాభర్తలు ఎట్లుండాలా, ఏ విధంగా ఉండాలా, పిల్లలని ఏ విధంగా పెంచాలా అనేది రూపకల్పన చేశారనమాట. కాబట్టి విషయాలన్నీ మనం గమనిస్తే టైం అవుతుంది, ముగిస్తున్నాను నేను. కనుక ఇవన్నీ రూపకల్పన కొన్ని విషయాలు చెప్పాడు. కాబట్టి భార్యాభర్తలని దేవుడు జతపరిచాడు, మనుషులు జతపరచలా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఒక స్లోగన్ ఉంది. వివాహం అనేది పరలోకంలో నిర్ణయించబడుతుంది అని కొంతమంది అనుకుంటారు. ఈ అమ్మాయిని అబ్బాయికి దేవుడు ఏమి ఏర్పాటు చేసాడు, వీడు చేసుకుంటే దేవుడు చేతులు కలుపుతాడు అనమాట. అంతేగాని ఈ అబ్బాయికి ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి ఈ అబ్బాయి అని దేవుడు నిర్ణయించాడు. అది దేవుడు నిర్ణయించేది కాదు, మనం నిర్ణయించుకుంటాము. మనం నిర్ణయించుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ చేతులను కలుపుతాడు అనమాట, ఏకం చేస్తాడు. అది అందుకని దేవుడు జతపరిచిన వారిని అంటాడు అనమాట. కనుక మనం గమనిస్తే ఆ విధంగా దేవుడు అవని ఆదాం దగ్గర తీసుకుని వచ్చాడు. ఆదాం దగ్గర నుంచి దేవుడు ఎంతమందిని జతపరిచాడు. ఎన్నో కొన్ని కోట్లు ఫ్యామిలీస్ ఉన్నారు అనమాట దేవుడు జతపరిచి. కానీ చాలా మటుకు ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఏ విషయంలో ఫెయిల్ అయిపోతుందని అంటే దేవుని యొక్క సంకల్పము, దేవుడు చెప్పిన పద్ధతులు జీవించలేనటువంటి పరిస్థితులను బట్టి కొన్ని కుటుంబాలు ఏమైపోతుందని అంటే కొన్ని కాదు, చాలా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఏదో దేవుని యొక్క సంకల్పం ప్రకారము నిలబడినటువంటి కుటుంబాలు కొన్ని మాత్రమే ఉంటుంది అన్నమాట. ఇందాక తమ్ముడు చెప్పాడు చాలా విషయాలు. కాబట్టి కుటుంబంలో మనం గమనిస్తే కొన్ని పాయింట్లు మాత్రం నేను చెప్తాను. కొన్ని పాయింట్లే అంటే తమ్ముడు చెప్పాడు కాబట్టి దాని గురించి ఎక్కువగా నేను వివరించను. కొన్ని కుటుంబం ఏంటంటే ఎఫెక్షన్ ఉండాలి, అంటే ప్రేమ అనేది ఉండాలి. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ అనేది ఉండాలి, ఎఫెక్షన్ అనేది ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే నమ్మకం ఉండాలి, నమ్మకము అవగాహన ఉండాలి. ఒక సందర్భంలో 31 సామెతల గ్రంథము 31 అధ్యాయము 11 వచనంలో అంటాడు. అంటే నమ్మకాన్ని గుర్తు చెప్తాడు. నమ్మకము ఒకరు ప్రేమ అనేది ఆ పురుషుడు తన శరీరాన్ని ప్రేమించినట్టుగా భార్యను కూడా ప్రేమించాలి. అంటే ఆ ప్రేమ అనేది ఎట్లుండాలంటే యేసుక్రీస్తు సంఘాన్ని ఎట్టు ప్రేమించాడు, సంఘం కొరకు యేసుక్రీస్తు ఎట్టు ప్రేమించాడు. ఈరోజు ఎవరు పెడతారండి భార్య కొరకు ప్రాణం పెట్టే వల్ల? రూపాయి అడిగితేనే ఇవ్వరు కదా. ప్రాణం పెట్టే మగవాళ్ళు ఉండారా? అంటే చెప్తున్నా నేను. ఫెయిల్ అవుతుందంటే ఇలాగనే ఉంటుందన్నమాట. ప్రాణం పెట్టాలన్నమాట. యేసుక్రీస్తు భార్యకు తను అప్పగించుకున్నాడు అని అంటాడు. ఎఫ్సీ పత్రిక 5:27 చివర్లు అంటాడు. సంఘం కొరకు తను అప్పగించుకున్నాడు. ఆ విధంగా ఇప్పుడు అబ్రహాం అనుకుంటే ఎగ్జాంపుల్గా భార్యని ఎట్టు ప్రేమించుంటాడు అబ్రహాం. ఇస్సాకు రిబ్కాని ఎలాగ ప్రేమించాడు. ప్రాక్టికల్గా ఈరోజు ఇస్సాకులాగా రిబ్కాని ప్రేమించినట్టుగా నా భార్యని ప్రేమిస్తున్నాను. పోనీ అబ్రహాము శారాని ప్రేమించినట్టుగా ప్రేమిస్తున్నాను. అలాగే స్త్రీని గురించి ఆలోచన చేస్తే స్త్రీ పురుషునికి సంపూర్ణంగా లోబడింది, మీకు తెలుసును. ఆ విధంగా భార్యలు పురుషునికి సంపూర్ణంగా లోబడుతుందా? ఆ లోబట్టం అనేది యాక్షన్ కాదు. నేను చెప్పేది లోబట్టం అనేది యాక్షన్ కాదు. నా మొగుడు అంటే నాకు చాలా ప్రేమ, నేను లోబడితే అది కాదు, హృదయంలో రావాలి. సబ్మిషన్ అనేది
విధేయత అనేది ఎక్కడ పుట్టాలంటే హృదయంలో పుట్టాలి. యాక్షన్ చేస్తూ ఉంటారు, ఏదో 10 రూపాయల కొరకు, 100 రూపాయల కొరకు, చీర కొరకు, నగల కొరకు. యాక్షన్ వద్దమ్మా. నువ్వు యాక్షన్ చేస్తున్నావు ఒరిజినల్ ముందు దేవునికి తెలుసును, మొగుడు కూడా తెలుసును. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన ఆయనకి తెలియదే అంటే నీ క్యారెక్టరా. హృదయంలో రావాలి విధేయత అనేది. అలాగే మనం గమనిస్తే ఇది ప్రాక్టికల్గా నిజంగా జరగాలి అంతే. ఆ విధంగా నమ్మకం కూడా ఇందాక చెప్పే 31:11 కూడా ఏదే భర్త తన భార్య ఎడల నమ్మకం కలిగి ఉంది అని అంటాడు అక్కడ. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అటు ముత్యము కంటే అమూల్యమైన చెప్తూ 11 ఏమంటాడు అంటే తన భర్త ఆమె ఎడల నమ్మకం కలిగి ఉంటాడు. అటువంటి బిహేవియర్ ఉండాలి భార్యకు కూడా. అంటే భర్తను నమ్మాలంటే ఈవిడ ప్రవర్తన బాగుండాలి. నమ్మాలంటే ఒక మొగుడు ఉంటాడు, తలుపులు వేసుకుని వెళ్తాడు డ్యూటీకి, భార్య బయటికి వెళ్ళకుండా. అటువంటి మొగుళ్ళు కూడా ఉండాలి. మళ్ళీ వాడు వచ్చినప్పుడు తలుపు తీయటం అన్నమాట. అటువంటి జీవితాలు, కొంతమంది జీవితాలు అనేది ఉంది. క్రైస్తవ కుటుంబం అంటే దేవుడు డిజైన్ చేశాడు. ఈ విధంగా జీవిస్తే దేవుణ్ణి మనము గౌరవించినట్టు, దేవుని ఎడల భక్తి కలిగినట్టు, దేవుని ఎడల విశ్వాసం కలిగినట్టు. నువ్వు ఆయన పెట్టినటువంటి ప్యాటర్న్ పద్ధతి ప్రకారం నువ్వు జీవించకపోతే దేవుని నువ్వేం ప్రేమిస్తున్నావు? ఆయన వాక్యాన్ని నువ్వు ప్రేమించకపోతే, ఆయన ప్రవేశపెట్టినటువంటి పద్ధతిని ప్రేమించకపోతే మరి నువ్వు దేవుని ఏం గౌరవిస్తున్నట్టు, ఎక్కడ గౌరవించినట్టు? కాబట్టి నమ్మకం అనేది ఉండాలి. మూడోది అండర్స్టాండింగ్, అవగాహన అనేది ఉండాలి. అలాగే మనం గమనిస్తే చూసినట్లయితే డివోషన్ లైఫ్ ఉండాలి, భక్తి జీవితం ఉండాలి. భార్య భర్తలకి భక్తి జీవితం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. ఒక సందర్భంలో కొరింథీ పత్రిక 7:14 అంటాడు, పురుషుడు అవిశ్వాసి అయితే భార్య వలన మార్చి రాబట్టవచ్చును, అలాగే స్త్రీ భక్తిహీనురాలైతే అవిశ్వాసాలైతే భర్త వల్ల. కాబట్టి ఇద్దరు ఎట్టుండాలంటే భక్తి జీవితం ఉండాలి. అబ్రహాము శారా అంతే, ఇస్సాకు రిబ్కా అంతే. భక్తి జీవితం ఉండాలి, డివోషన్ లైఫ్ ఉండాలన్నమాట. అదే మాట ఆ కొరింథీ పత్రికలో కూడా మనము గమనించేదానికి అవకాశం అనేది ఉంది. అలాగనే 4వ పాయింట్ ఇలాగా చెప్పుకుంటామంటే జ్ఞానం ఉండాలి, వాక్య జ్ఞానం కూడా ఉండాలి భార్య భర్తలకి. నాలెడ్జ్ ఉండాలి. అకుల ప్రిస్కిల్లా అప్పులను చేర్చుకొని ఏం చేశారనంటే దేవుని యొక్క వాక్యాన్ని, సంకల్పాన్ని బోధించారు. ఎవరు బోధించారు? ఇద్దరు. మీకు తెలుసు అపొస్తలుల కార్యములు 18:26 కాబట్టి ఒకటి ఎఫెక్షన్ ఉండాలా, రెండోది బిలీఫ్ ఉండాలి, ఒకరి ఏడలో ఒకరి నమ్మకం ఉండాలా, భక్తి జీవితం ఉండాలి, జ్ఞానం ఉండాలి. అర్థం కాల? ఇవన్నీ ఉంటేనే ఆ ఫ్యామిలీ అనేది ఎట్లుంటుందన్నాడు దేవుడు ఆశ్రయిస్తాడు. మీకు తెలుసు 128 వచ్చింది. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు, చూడండి చదవండి 128:1. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ దాన్ని ఎవరిని గురించి చెప్పాడు ఈ మాటలో? 128 ఎవరిని గురించి చెప్పాడు? కుటుంబాన్ని గురించి. ఎవరిని గురించి చెప్పాడు? భార్య భర్తలు. ఆ విధంగా నడుచుకుంటామంటే ఆ కింద వచ్చిన నీ భార్య ఏ విధంగా ఉంటుందని అన్నాడు. చదువు మా కీర్తన. పలుపు ద్రాక్షాలు ఉంటుంది, నీ పిల్లలు ఒలివ మొక్కలాగా ఉంటారు అని చెప్పాడు అనమాట. అంటే దేవుని యొక్క మార్గాల్లో జీవిస్తూ ఉంటే భార్య ఇలాగ ఉంటుంది, పిల్లలు కూడా ఆస్వాదించబడతారని చెప్పాడు అనమాట. కాబట్టి నాలెడ్జ్ ఫస్ట్. నేను అనే పాయింట్ ఏంటంటే ముగిస్తున్నాను. అనే పాయింట్ ఏంటంటే
ఒక ఒక క్రైస్తవ కుటుంబము, ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉండాలి అనేది ముందు దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకోండి. రెండో విషయం ఏంటంటే జీవించండి. నటన వద్దు. నటన అనేది దాన్ని ఒక విధంగా అంటారు వేషధారణ. నటనన్నా వేషధారణ రెండు ఒకటి. వేషధారణ వద్దు. మేకప్లు వర్క్ వద్దు. మేకప్ వేసుకుంటారు, ఆ మేకప్ వర్క్ వద్దు. ప్రాక్టికల్గా వాస్తవంగా జీవించండి, దేవుడు ఆశీర్వదిస్తాడు అంతే. అంతేగాని అలాగే పిల్లల విషయంలో కూడా చెప్పాడు. పిల్లలు కూడా వీళ్ళకి జ్ఞానం ఉంటే పిల్లలకి నేర్పించే అవకాశం ఉంటుంది. బాలుడు నడవలసిన త్రోవను మీకు తెలుసునగా సామెతల గ్రంథం 22:15 అందరికీ తెలిసిందే. బాలుడు నడవలసిన త్రోవను వాడికి పెద్దవాడైనప్పుడు ఆ త్రోవల నుండి వాడు ఎవరు నేర్పిస్తున్నారు పిల్లలకి? మనకే తెలియదు వాక్యం తల్లిదండ్రులకే తెలియదు. వీళ్ళు చదవరు బైబిల్. ఒకవేళ భర్త చదివినా భార్య చదవదు. సాయంకాలం 7 గంటలకు వచ్చేసరికి టీవీ దగ్గర ఉంటుంది. 7 గంటలు రావాలా, అమ్ములు చూస్తూ ఉంటుంది. 7 అయిపోయిన టీవీ దగ్గర సీరియల్ 10-10:30 వరకు ఉంటుంది. ఆ సీరియల్ ఉన్న ఏ టైంకి ఏ సీరియల్ వస్తుందో తెలియదు, కానీ ఆది కాలంలో ఏ ఛానల్ ఏముందో ఈవిడికి తెలియదు. అట్లా తయారైపోయారు. మళ్ళీ పైపు వచ్చి క్రైస్తవ కుటుంబము. ఏంటో అసలు చదవాలి, ఇద్దరు చదవాలి. కొన్ని దేశాల్లో కొన్ని సంఘాల్లో భర్తకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో భార్యకి కూడా అంత నాలెడ్జ్ ఉంటుంది. పురుషుడికి ఎంత జ్ఞానం ఉంటుందో వాక్య జ్ఞానము, భార్యకు కూడా అంత వాక్య జ్ఞానం ఉంటుంది. కాంపిటీషన్ మీద చదువుతూ ఉంటారు. ఈరోజు కాంపిటీషన్ కాదు, బట్టల్లో కాంపిటీషన్ అన్నమాట. నువ్వు చెప్పులు కొనుక్కున్నా నాకు చెప్పులు కొనియాలి, నువ్వు బట్టలు కొనుక్కున్నా నాకు బట్టలు కొనియాలి. ఇదే కాంపిటీషను. నువ్వు ప్రార్థనకి వెళ్తావు, నన్ను చూసి అందరూ భార్యలు నువ్వు వెళ్ళేసిరా. ఏంటో క్రైస్తవ జీవితం అని అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ప్రాక్టికల్గా అది అర్థం చేసుకోండి, దాని ప్రకారంగా జీవించండి. ఎందుకనంటే లోకంలో మన జీవితాలు శాశ్వతం కాదు. ఇందాక చెప్పాను నేను, దేవుని యొక్క సంకల్పం నెరవేర్పు ఎక్కడ ఉందనంటే పరలోకంలో మహింపరచబడతాం, మెప్పు పొందుతాం మనం. ఇటువంటి విషయాలు మనకి ఫ్యూచర్ అనేది ఉంది, మనకి నిరీక్షణ అనేది ఉంది, మనకు ఒక హోప్ అనేది ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని మనం జీవించాలి. అంతేకాని అన్ని జనుల ప్రకారం మనం జీవిస్తామంటే వాళ్ళకి మనకి తేడా అనేది లేకుండా పోయినట్లయితే ఏం ప్రయోజనం? అది చివరికి ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. సంఘం అనేది బైబిల్లో మనం గమనిస్తే సంఘం అనేది ఒకటే, అది మనకు అందరికీ తెలుసును. ఈ క్రీస్తు సంఘం అనేది ఫ్యామిలీ లైఫ్లోనూ ఉండాలి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది అది చెప్పి ముగిస్తాను నేను. ముందు స్టార్టింగ్లోనే భార్యల గురించి చెప్పాడు. క్రీస్తు సంఘము లైఫ్ అనేది నేచర్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ది వర్క్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘము ఆ క్యారెక్టర్ అనేది ఎక్కడ ఉండాలంటే సంఘంలో కాదు, ఇంట్లోనే ఉండాలి క్రీస్తు సంఘం అనేది. ఎలాగనంటే ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్తున్నాను నేను. భార్యలు భర్తలు, కాబట్టి భార్యలు లోబడాలి. విధేయత ఇందా చెప్పాను నేను, విధేయత. ఇక్కడ సంఘం కూడా మనం గమనిస్తే మీకు తెలుసును, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం భార్యలు భర్తలకు లోబడాలి. దేని చూసి చెప్పాడు ఆయన? సంఘం ఏ విధంగా అన్ని విషయాల్లో క్రీస్తుకు లోబడిందో మీరు కూడా అలాగే ఎక్కడ ఉండాలో లోబట్టం అనేది, సంఘంలోనా ఇంట్లోనా? ఎక్కడ ఉండాలా లోబట్టం అనేది? సంఘాన్ని గురించి చెప్పాడు ఆయన. సంఘము క్రీస్తుకి ఏ విధంగా లోబడిందో మీ భార్యలు కూడా మీ పురుషులకి లోబడి ఉండాలి. విధేయత అనేది క్రీస్తుకే కాదు,
క్రీస్తునికే కాదు మీ పురుషుని కూడా లోబడి ఉండాలి. అది చెప్పాడు అనమాట. అర్థమైందా? కాబట్టి సంఘము ప్రతి విషయంలో వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరిచట ఎందును, ప్రార్థన ఎడతెక్కకుండా అంటే క్రీస్తుకు లోబడ్డారా లేదా వాళ్ళు? సంఘము బాప్తిస్మం పొందినటువంటి వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరిచట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెక్కకుండా అంటే అక్కడున్న యెరూషలేములో ఉన్నటువంటి సంఘము క్రీస్తుకు లోబడిందా లేదా? అదే ప్రకారంగా భార్యలు కూడా కుటుంబంలో భర్తలకు లోబడి ఉండాలి. పర్ఫెక్ట్గా ఎంత లోబడాలి? ఎంత పర్సెంటు? 90%. అట్టే ఉంది పరిస్థితి కూడా. 100% లోబడాలి. సంఘం ఎంతవరకు క్రీస్తుకు లోబడింది? 100%. అందులో అనుమానం లేదు అక్కడ. ఆ విధంగా లోబడి అది గాడ్స్ డిజైన్, దేవుడు ఆలోచన. అది క్రైస్తవ కుటుంబం అంటారు. ఇటువంటి పరిస్థితులు లేకపోతే క్రైస్తవ కుటుంబం అనే దానికి అర్థం ఏముంటుంది? క్రైస్తవ కుటుంబం అంటే ఈ పరిస్థితులు కనబడాల. అరే వీళ్ళు సంఘం ఏ విధంగా లోబడిందో క్రీస్తుకి, ఆ విధంగా ఈ అమ్మాయి కూడా లోబడుతుందో భర్తక కనబడాలి. మనుషులకి కనబడుతుందా? ఎంత పొగురుబోతు పిల్ల అన్నట్టుగా ఉంది. కాబట్టి ఆ విధంగా. రెండో విషయం, భయం కలిగి ఉండాలి. భర్త విషయంలో ఏముండాలి? భయం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు. 5వ అధ్యాయము చూడండి, భయం అనేది 33 వచనం. భయం అనేది ఉండాలి. ఈరోజు సంఘం కూడా మీకు తెలుసును, అపోస్తల కార్యాలు 2:43 సంఘం అంతటికి ఏం కలిగింది? భయం కలిగింది. అపోస్తల సంఘానికి క్రీస్తు విషయంలో ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు భయం కలిగి ఉన్నారు. ఆ భయం అనేది సంఘము క్రీస్తునికి ఏ విధంగా భయపడ్డారు, సంఘం క్రీస్తునికి భయపడ్డారు. అలాగే భర్తకు కూడా స్త్రీ భయం అనేది ఉండాలి. భయం అంటే అర్థం ఏంటి? భయం అంటే క్యారెక్టర్ ఉంటే మనకు అర్థమవుతుంది, లేనప్పుడు ఏం అర్థమవుతుంది? భయం అంటే తప్పు చేస్తే కొడతాడు, కర్ర తీసుకుంటాడు అనేది, శిక్షిస్తాడు అనేది. అర్థం కాల. భయం అనేది ఉండాలి. ఈ దినాల్లో భారీ భయమే లేదు అసలు. అన్నీ చేస్తూ ఉంటారు. భయం అనేది అసలు భర్త లెక్కలు లేని మొగుడు అంటే లెక్కలు లేని పరిస్థితి ఏర్పడింది అన్నమాట. అది ఇట్లా రివర్స్ వచ్చింది. ఇప్పుడు ఎట్లుందంటే భార్యను చూసి భర్త భయపడుతున్నాడు. భార్యను చూస్తే ఎవరు భయపడుతున్నారమ్మా? భర్త భయపడుతున్నాడు అన్నమాట. అట్లుంటుంది. అంటే మీ గురించి కాదమ్మా, మీ గురించి కాదు, జనరల్గా చెప్తున్నాను. చాలా కుటుంబాల్లో ఆ విధంగా ఉంటుంది. అలాగే మనం గమనిస్తే చూసినట్లయితే పవిత్రత. కాబట్టి సంఘాన్ని పౌలు గారు కూడా అన్నాడు 2 కొరింథీ పత్రిక 5:11 ప్రభు విషయంలో భయం నెరిగిన అంటాడు ఆయన. ప్రభు విషయంలో ఏం కలిగి ఉన్నాను అంటాడు? భయము అనేది. కాబట్టి భర్త విషయంలో ఎట్లుండాలి భార్యలో? అది క్రైస్తవ కుటుంబం అన్నమాట. తర్వాత పవిత్రత. పవిత్రత పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం వల్ల మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన, పవిత్రత కలిగి ఉండాలి. 3:1 అంటాడు పేతురు పత్రిక స్త్రీని గురించి మాట్లాడుతూ. అలాగే సంఘం కూడా సంఘము పవిత్రత, భార్యలు కూడా పవిత్రత. సంఘం కూడా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, పరిశుద్ధులుగా ఉండేదానికి మిమ్మల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండేదానికి మిమ్మల్ని నేను పిలవలేదు. కాబట్టి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏ విధంగా జీవించారంటే
పవిత్రులుగానే జీవించారు, పరిశుద్ధులుగానే జీవించారు. పేతురు కూడా అంటాడు, పరిశుద్ధులుగా ఉండేదానికి మిమ్మల్ని పిలిచాను, కానీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఒక సందర్భంలో మత్తయి సువార్తలో అంటాడు 10:20 దాసుడు యజమానిలాగా ఉంటే చాలని అంటాడు అన్నమాట. ఆ విధంగా ఈ క్రీస్తు సంఘము వాళ్ళ నేచర్ ఏ విధంగా ఉంటుందో భార్యాభర్తల నేచర్ కూడా, స్వభావం కూడా ఆ విధంగానే ఉండాలి. అది క్రైస్తవ కుటుంబం అన్నమాట. అది సంఘంలో కాదు, మన కుటుంబంలోనే క్రీస్తు సంఘం అనేది నిరూపించబడాలి. వీళ్ళు క్రీస్తు సంఘం అనేది నిరూపించబడాలి. మన జీవితాలు, మన స్వభావాలు ఒకటైతే ప్రేరణ. అలాగే భర్తల గురించి ఒకటి ప్రేమించటం అన్నమాట. ప్రేమించుట, ఎట్లా ప్రేమించాలో మీకు తెలుసును. పౌలు గారు అన్నాడు ఏ విధంగా ప్రేమ. ఎఫెసీయుల పత్రిక తన శరీరాన్ని 5:28 అంటాడు, తన శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటాడు. పురుషుడు కూడా తన భార్యను ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి. అర్థం కాదా? తన శరీరాన్ని భర్త ఏ విధంగా ప్రేమించుకుంటాడు, భార్యని. క్రీస్తు కూడా ఎట్ట ప్రేమించాడు అని అంటే, ఇందాక చెప్పాను నేను, ఎట్ట ప్రేమించాడు క్రీస్తు సంఘాన్ని, తను తాను అప్పగించుకున్నాడు. అర్థం కాదు? అది వాళ్ళిద్దరూ ఏక శరీరం. పురుషుడు గమనించడం, మనం పిల్లలే చెప్తా ఉంటారు ఏమని, భర్త తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకున్నాడు. క్రీస్తు కూడా సంఘాన్ని హత్తుకున్నాడు కదండి. కాబట్టి పురుషుడు కూడా భార్యనే హత్తుకోవాలన్నమాట, అంటే ప్రేమించాలి. అది ఒక సందర్భంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 అంటాడు, ప్రాణం పెట్టాడని అంటాడు. మనం కూడా సహోదరుల కొరకు ప్రాణం పెట్టి బద్దులమై ఉన్నామని అంటాడు అనమాట. కాబట్టి ప్రేమ అనేది ఉంటే అందరిని ప్రేమిస్తాడు. ప్రేమ లేకపోతే భార్యని ప్రేమించడు, సహోదరుని కూడా ప్రేమించడు. వాళ్ళు ప్రేమ అనేది ఉంటే, యాటిట్యూడ్ ఉంటే భార్యని ప్రేమించగలము, సహోదరుని ప్రేమించగలము, పొరుగు వారిని కూడా ప్రేమించగలము మనం. ఏది ప్రేమ అనేది ఉంటే, ఆ స్వభావం ఉంటే. ఇది లేకపోతే భార్య లేదు, సహోదరు లేదు, అసలు ఆ క్యారెక్టరే లేనప్పుడు ఇంకా ఎవరి మీద ప్రేమ ఉంటుంది? ఏముండదు. ఆ విధంగా ప్రేమ అనేది. అలాగే మనం గమనించినట్లయితే ఇందాక చెప్పాను, హత్తుకోవటం అనేది. హత్తుకోవటం, పురుషుడు భార్యని హత్తుకోవాలంటే సమర్పించుకోవాలన్నమాట. తన జీవితాన్ని తాను భార్య కొరకు సమర్పించుకోవాలన్నమాట. అలాగే 3వ పాయింట్ ఏంటంటే పోషించాలి. పోషించాలి. అది మాట ఎఫ్సి పత్రికలు కూడా చెప్తాడు. 29:30 చదువుకొని ముగించుకుంటాం మనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:29-30. కాబట్టి ప్రతివాడు కూడా పురుషుడు పోషించి సంరక్షించుకుంటాడు. శరీరాన్ని ద్వేషించినోడు ఎవరు లేదు. ఆ విధంగా భార్యను కూడా ద్వేషించకూడదని అంటాడు అనమాట. భార్యను ఏం చేయాలో పోషించి సంరక్షించుకోవాలి. అది ఆ తర్వాత చదువు క్రీస్తు కూడా ఆ కంటిన్యూషనే. క్రీస్తు కూడా సంఘమును పోషించి, అంతే సేము. క్రీస్తుకి ఏ క్యారెక్టర్ ఉందో భర్తలకి అదే క్యారెక్టర్ ఉండాలా, సంఘానికి ఏ క్యారెక్టర్ ఉందో భార్యలకు కూడా అదే క్యారెక్టర్ ఉంది. అదే క్రీస్తు సంఘం. అది నేను చెప్పేది అర్థమైందా? సంఘానికి మళ్ళా చెప్తున్నాను, సంఘానికి క్రీస్తు విషయంలో ఏ క్యారెక్టర్ ఉందో భార్యలకు కూడా అదే క్యారెక్టర్ ఉండాలి. ఏమ్మా, ఏ క్యారెక్టర్ ఉండాలా మీరు చెప్పండి. సంఘానికి ఏ క్రీస్తు విషయంలో, సంఘానికి క్రీస్తు విషయంలో ఏ గుణాలైతే ఉందో, ఏ స్వభావం ఉందో భార్యలు కూడా అదే స్వభావము కలిగి ఉండాలి. అంటే సంఘానికి, మళ్ళీ చెప్తున్నా, సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తుకి ఏ గుణాలైతే ఉందో భార్యలు కూడా అదే గుణాలు కలిగి ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్. అలాగే క్రీస్తుకి సంఘం విషయంలో ఏ గుణం ఉందో భర్తలు కూడా, మీరు చెప్పండి.
క్రీస్తుకి సంఘం విషయంలో ఏ గుణాలు ఉండాలో భర్తకు కూడా అదే గుణాలు ఉండాలి. దట్ ఈస్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఈ గుణాలు లేకపోతే వాళ్ళు క్రీస్తు సంఘ సభ్యులు కాదు, వీళ్ళు క్రైస్తవ కుటుంబాలు కాదు. నామకార్థంగా జీవించటం అన్నమాట. వేషధారు. ఎందుకు ఈ బతుకు? ఏం సాధించేదానికి బతుకుతున్నాం మనం ఆలోచించేయాలి. అర్థమైందా? కాబట్టి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సంఘానికి క్రీస్తు ఎడల, శిరస్సు ఎడల సంఘానికి ఏ గుణాలు అయితే ఉందో భార్యలు కూడా అదే గుణాలు. ఒకటి లోబడటం కానీ, రెండోది భయం కలిగి ఉండటం కానీ, మూడోది పవిత్రత కానీ, ఈ గుణాలన్నీ భార్యలు కలిగి ఉండాలి. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో పురుషులు కూడా భార్యల్ని ఆ విధంగా ప్రేమించాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేస్తామంటే మంచి క్రైస్తవుడిగా ఉంటాము, మంచి క్రైస్తవ కుటుంబముగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ పరలోకానికి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుంది. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అధ్యక్షుల వారికి, మీరు వాక్యం విన్నదానికి మీకు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.